హరి ఓం. హరి అవతారములే అఖిల లోకములు హరిలోనివే వేదములు. హరినామములే అన్ని మంత్రములు. హరి అని హరి అని హరి అనవో మనసా. హరినామమే కడు ఆనందకరము. భగవంతుని గురించి, భగవంతుని నామం పెట్టుకోవడం గురించి, భగవంతుని బొట్టు పెరుగు గురించి మానవులు హిందువులైనటువంటి ఎవ్వరూ కూడా సిగ్గుపడకూడదు. సిగ్గు అనేది లోపలికి రాకూడదు, బిడియం రాకూడదు. ఎందుకు? భగవంతుడు నామాలు పెట్టుకున్నాడు, ఈశ్వరుడు అతి ఉన్నాడు, సకల దేవతలు నుదుటి అన్నీ ఉన్నాయి. మరి మనం ఎందుకు వదిలిపెట్టడం, జంకడం, సిగ్గు బిడియం ఉండడం? ఇది మానవులు ఇంకా గ్రహించాలి, తత్వం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. ఎందుకు ఇలా ధరిస్తున్నాము? ధరించడం వల్ల ప్రయోజనం ఏముంది? అజ్ఞానంలో ఒకప్పుడు ధరించలేకపోయాం. జ్ఞానం వచ్చినాక మనం తెలుసుకోవాలి కదా. జ్ఞాననేత్రం అక్కడ ఉంది, జ్ఞాననేత్రం అక్కడ ఉంది. భగవంతుని జ్ఞానం కావాలంటే మనకు అది ఉండాలి, తీరాలి. కనుక ఎవ్వరు కూడా హిందూ అనబడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఒక నామాన్ని కానీ, బొట్టును కానీ ఏదో ఒకటి ఉంచుకోండి, చిన్న విభూతి ధరించండి, చిన్న చుక్క పెట్టుకోండి. ఈశ్వరుడు అనుగ్రహం మనకు కలుగుతుంది అని యోగశాస్త్రాలు చెప్తాయి. హిందూ అనేవాడు నుదుటి మీద ఏమీ లేకుండా ఉండకూడదు. అలా ఉన్న ఆ యొక్క పాలభాగం శ్మశానంతో సమానమని యోగులు చెప్తారు, జ్ఞానులు చెప్తారు. కనుక మనం ధరించినంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, పూజిస్తే, మనం నమ్మకంతో ఆరాధిస్తే నమ్మిన వారిని ఎప్పుడు చెడపడు. ఏ పురాణములెన్ని వెతికినా, ఏ శాస్త్రములు ఎన్ని చదివినా, శ్రీహరిదాసులు చెడరెన్నడును. శ్రీహరిదాసులు చెడరెన్నడును. ఏ పురాణాలు అందరినా వెతుకు, ఎక్కడన్నా వెతుకు, ఎన్ని చూసినా కూడా హరినామస్మరణ చేసేవారు ఎప్పుడు చెడిపోరు. అయితే నిత్యం భక్తి ఉండాలి. ఉన్నప్పుడు వారికి ఎప్పుడు చెడు జరగదు, హాని జరగదు. ఆయన చూసుకుంటాడు. ఎందుకు? భగవద్గీతలో చెప్పాడు, అనన్యాశ్చింతయంతోమా, నన్ను ధ్యానించు, నీ యోగక్షేమాలు నేను చూస్తాను అని ఆయన భరోసా ఇచ్చినప్పుడు ఆ భరోసా మనకు లేకపోతే ఎట్లా? గోవిందా గోవింద. రామకృష్ణ గారు చెప్పిన కథ విని శ్రావణభూతి నీకు అనుభూతి కలిగిందా? గురువు గారు ఇప్పుడే కలిగింది, నేను గాల్లో ఎగెత్తాను, ఆ పేరు తలుచుకొని అన్నాడు. ఎగురు అన్నాడు. ఎగిరి 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 కాళ్ళు కింద పడి, స్వామి నేను ఎందుకు ఎగరలేకపోయాను అన్నాడు. నువ్వు భగవంతుని ప్రేమించడం లేదు, ఆయన మనసులో నింపుకోవడం లేదు, పూర్తిగా నమ్మలేదు, కొంచెం ఆ సగం నమ్మకం కూడా లేదు నీకు. ఏదో 2-3% నమ్మకం ఉంది, మిగతా శాతం అంతా కూడా పడిపోతానేమో అనుకుంటున్నావు, పడిపోయావు. ఇంతేనైనా దైవభక్తి ఉండేవాళ్ళు అలా అంటే అలా పోతారు. దైవభక్తి లేని వాళ్ళు ఇలా అవస్థలు పడుతూ ఉంటారు. ఎందుకు? నమ్మి నమ్మకుండా పోవడం. నమ్మి నమ్మకం లేని వాళ్ళకి ఏమీ జరగదు, నమ్మని వాళ్ళకి అసలు ఏమీ ఉండదు, బుర్రంతా ఖాళీగా ఉంటుంది. నమ్మని వాళ్ళకంతా కూడా భంగమటితో నిండిపోయి ఉంటుంది. నమ్మిన వాడికి లోపల ఆనందం, ప్రశాంతత, సౌఖ్యం ఏమేమి ఉండాలన్నీ ఉంటాయి. ఎందుకు? భగవంతుడు నమ్మిన వాడు, భక్తుడైన వాడు భౌతిక ప్రపంచం జోలికి పోడు. భౌతిక ప్రపంచంలో జరిగే సంఘటనలు, తన ముందు జరిగే సంఘటనలు అన్నీ కూడా బొమ్మలాటగానే చూస్తూ ఉంటాడు తప్పితే అందులో లీనమైపోడు. ఎందులో లీనమై ఉంటాడు? దైవంలోనే లీనమై ఉంటాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మాం అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మరలా భూతి లేచాడు. గురువుగారు మీరు ఎందుకు 3 మార్లు శాంతి శాంతి అన్నారు, ఒకసారి అంటే సరిపోదా? నాయనా
ఒకసారైనా సరిపోతుంది, 100 సార్లన్నా సరిపోతుంది. కానీ ఈ శాంతి చెప్పడం నీకోసరం నాకోసరం కాదు నాయనా. మానవులకు వచ్చేటటువంటి 3 రకాలైన దుఃఖాలు పోగొట్టడానికి ఈ శాంతి మంత్రం చెప్తా ఉంటాం. వేదాల్లో ఉన్న శాంతి మంత్రాలన్నీ. అదేం దుఃఖాలు నాకు తెలియకుండానే అన్నాడు బుద్ధి. నీకు అన్నీ తెలీదు, చెప్పినా కూడా మర్చిపోతావు. కానీ చెప్తాను విను. మానవులకు జన్మతః 3 దుఃఖాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక దుఃఖాలు, అది భౌతిక దుఃఖాలు, అది దైవిక దుఃఖాలు. దీంతో మానవులు సతమతమవుతూ ఉంటారు, దైవాన్ని తెలుసుకోలేకుండా. అందుకోసం వాళ్ళ కోసం మనం ప్రార్థించడం ఆయన అని చెప్పగానే భూతి అవునా అయితే నా కోసం కదా, పోతే పోలే అని కూర్చున్నాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. అనేక వింతలు ఉంటాయి. ఈ వింతల్లో మానవులు కూడా అనేక వింత వింత ప్రవర్తనలో ఉంటారు. ఈ ప్రవర్తనలలో ఎవరు ఏ వింత చేస్తారో మనకు తెలియదు. మనం పరమాత్మను గోవింద అంటాం. అబద్ధాండవ అనాథరక్షక ఏడుకొండలవాడ గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురుం